Hello everyone. This session is for UPSC Mains. UPSC Mains Indian Society comes under GS పేపర్ 1 అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీ ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియన్ సొసైటీ టాపిక్ ఏంటంటే జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో జెండర్ అంటే ఇక్కడ చూడండి సింబల్స్. జెండర్ ఈ సింబల్ వచ్చి యూజ్డ్ ఫర్ ఉమెన్కి యూజ్ చేస్తారు. దిస్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేల్ అనమాట, మేల్కి యూజ్ చేస్తారనమాట. సో ప్రెజెంట్ దిస్ జెండర్ ఈజ్ వెరీ హాట్ టాపిక్ అనమాట. అంటే ఎక్కువగా మీరు న్యూస్లో ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తారనమాట. అంటే ఎక్కువగా ఈ డిస్క్రిమినేషను బాయ్స్ గర్ల్స్ అంటే ఏంటంటే ఎలాగుండేదంటే ఒకప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ బ్రాట్ అప్ టు బిలీవ్ దట్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఉమెన్ ఈజ్ హౌస్ వర్క్ అండ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఏ సెక్సువల్ డివిజన్ ఆఫ్ లేబర్. అంటే ఏంటి అప్పుడు ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే అంటే బాయ్స్కి గర్ల్స్కి అంటే ఎక్కువగా ఎలాగంటే ఉమెన్ ఓన్లీ పర్మిటెడ్ టు ద హోమ్ ఓన్లీ. అంటే ఉమెన్ని ఎక్కువగా హోమ్లోనే ఉంచేవాళ్ళు అనమాట. అంటే ఇంట్లోనే ఉంచి బయటికి ఎక్కడికి కూడా పంపించేవాళ్ళు కాదు. అలాగే ఉమెన్స్కి ఏంటంటే వాషింగ్ క్లాత్స్ కానీ టైలరింగ్ కానీ అంతా కూడా ఇంట్లో కుకింగ్ కానీ వంట కానీ క్లీనింగ్ కానీ మొత్తం కూడా అవన్నీ కూడా ఉమెనే చేయాలి అని ఒక స్టీరియోటైప్, అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అనమాట. అర్థమైందా? కానీ మేల్ బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అంటే ఉమెన్ మాత్రం బయటికి ఎక్కడ పంపించకుండా ఓన్లీ ఇంట్లోనే ఉంచేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? కానీ మీరు చూస్తే ఉమెన్కి అలాగే చాలామంది ఉమెన్కి హౌస్ వైఫ్ అంటారు. కానీ మీరు చూస్తే ఎక్కువగా ఉమెన్ వర్క్ చేస్తున్నారా? ఎస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా కుకింగ్ వాషింగ్ క్లాత్స్ ఇవన్నీ కూడా అలాగే లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్ అంతా చేసింది కూడా ఉమెన్. బట్ అంత చేసిన ఉమెన్కి కూడా అదేంటంటే ఒక జాబ్ కింద ఎవరు గుర్తించరు అనమాట. అండ్ ఆల్సో దట్ ఈజ్ అన్పెయిడ్ అనమాట. ఎవరు కూడా మీరు పే చేయరు దాని గురించి. అర్థమవుతుందా? అయితే మీరు ఇంకోటి చూడండి, అలాగే జాబ్స్ ఆర్ పెయిడ్ ఫర్ మెన్ ఆర్ రెడీ టు టేక్ అప్ దీస్ వర్క్స్. అదే డబ్బులు ఇస్తే మెన్ ఆ వర్క్ టేకప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, పెద్ద పెద్ద హోటల్స్లో చెఫ్ ఎక్కువగా ఎవరు ఉంటారు? మెన్. అలాగే టైలర్ షాప్లో కూడా మీరు కొన్ని షాప్స్లో చూస్తే ఎక్కువగా మీకు మెన్నే కనిపిస్తారు. ఎందుకు? వాళ్ళకి మనీ ఇస్తున్నారు కాబట్టి. అర్థమవుతుందా? సో అలాగే మీరు అర్బన్ వెళ్ళండి. ఇన్ అర్బన్ ఏరియాస్ పూర్ ఉమెన్ వర్క్ యాజ్ డొమెస్టిక్ హెల్పర్ ఇన్ మిడిల్ క్లాస్ హోమ్స్ వైల్ మిడిల్ క్లాస్ ఉమెన్ వర్క్ ఇన్ ఆఫీసెస్. అంటే ఏంటి? ఇదే అర్బన్ ఏరియాస్లో ఎలాగుంటుంది, ఈ పూర్ ఉమెన్ అన్నారు డొమెస్టిక్ హెల్పర్. అంటే ఎక్కడైతే ఏవైతే చేస్తున్నారో అదే అర్బన్ ఏరియాస్లో వాళ్ళు మనీ కింద చేస్తారనమాట. అర్థమవుతుందా? హోమ్స్లో. అలాగే మిడిల్ క్లాస్ ఎవరైతే ఆఫీసెస్కి వెళ్తారో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఏంటంటే మనీ గురించి డొమెస్టిక్ హెల్పర్ గురించి చేస్తారనమాట. అర్థమవుతుందా? సో మీరు ఈ ఉమెన్ని ఇక్కడ మెయిన్గా ఎందుకు ఉమెన్ని ఎర్లియర్గా ఎలా డిస్క్రిమినేషన్ ఎక్కువగా చేసేవారంటే బిఫోర్ అంతెందుకు వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ యుఎస్ఏలోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఉమెన్కి ఫస్ట్ రైట్ టు ఓట్ అనేది లేదనమాట. ఆ తర్వాత వాళ్ళకి ఉమెన్ అనే వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది అమెరికాలో వచ్చిందనమాట. అర్థమవుతుందా? అంటే ఉమెన్కి మీరు చూడండి, అంత డెవలప్డ్ కంట్రీలో కూడా స్టార్టింగ్ ఉమెన్స్కి అనే వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది అమెరికాలో కూడా ఇవ్వలేదన్నమాట. అర్థమవుతుందా? సో అదనమాట. ఆ తర్వాత ఎక్కువగా ద యాజిటేషన్స్ డిమాండెడ్ ఎన్హాన్సింగ్ ద పొలిటికల్ అండ్ లీగల్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అండ్ ఇంప్రూవింగ్ దేర్ ఎడ్యుకేషనల్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. మోర్ రాడికల్ మూమెంట్స్ ఎయిమ్డ్ అట్. చాలా మూమెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్కువగా రీసెంట్గా వచ్చింది ఏంటంటే ఫెమినిస్ట్ మూమెంట్స్. మీరు అందరూ అని ఉంటారు. ఫెమినిస్ట్ మూమెంట్స్ అంటే ఏంటి? ఫెమినిస్ట్ అంటే సమంత వీళ్ళందరూ మేము ఫెమినిస్టులు అన్నీ చెప్తుంటారు అనమాట ఎక్కువ న్యూస్లో. అంటే హీరోయిన్ సమంత వీళ్ళంతా, అలాగే కొంతమంది హీరోయిన్స్, అలాగే కొంతమంది ఉమెన్ వీఆర్ ఫెమినిస్ట్ అంటారు. వాట్ ఈజ్ మీనింగ్ ఫెమినిస్ట్? అసలు ఫెమినిస్ట్ అంటే ఏంటో చూడండి. ఫెమినిస్ట్ అంటే ఏంటి? ఏ ఉమెన్ ఆర్ ఏ మ్యాన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ అండ్ మెన్. అంటే ఏంటి? ఇక్కడ ఫెమినిస్టులు ఏంటంటే మాకు మెన్తో పాటు మాకు ఈక్వల్ రైట్స్ అనేవి కావాలి. అర్థమవుతుందా? మెన్తో పాటు మనకి ఈక్వల్ రైట్స్ అనేవి కావాలి అని చెప్పి
పోరాడిన వాళ్ళు ఫెమినిస్ట్ అంటారనమాట. అర్థమవుతుందా? సో అదనమాట. అయితే మీకు ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూస్తే చాలా వరకు మారిందండి. ఎందుకంటే వి నో ఫైండ్ ఉమెన్ వర్కింగ్ యాస్. చాలామంది ఉమెన్‌లో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు, మేనేజర్స్, చాలామంది ఇప్పుడు కాలేజ్‌కెళ్తున్నారు, యూనివర్సిటీ టీచర్స్ ఉన్నారు, కాలేజ్ టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా ఏమీ లేదనమాట. ఎక్కువగా ఒకప్పుడు అంతా కూడా మీరు ఎక్కువగా మెన్నే అన్నిటికి ఉంటారనమాట. అంటే ఎక్కువగా మీరు మెన్‌నే చూసుంటారు. కానీ ఇప్పుడు ఎక్కువగా బాగా సొసైటీ అనేది మారింది ఎక్కువగా. సో ఎక్కువగా ఉమెన్ గివెన్ రైట్స్ టు ఉమెన్ కూడా మనం ఎక్కువ కూడా హక్కులు కూడా ఇస్తున్నాం ప్రెజెంట్ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ స్కాండినేవియన్ కంట్రీస్ such as Sweden, Norway and Finland, the participation of women is very high in పబ్లిక్ లైఫ్ అనమాట. అర్థమవుతుందా? కంపేర్ టు ప్రెజెంట్ కొన్ని కంట్రీస్తో కంపేర్ చేస్తే యూఎస్ఏ, మన ఇండియా కానీ, అలాగే యూఎస్ఏ కానీ, ఇంగ్లాండ్ కానీ, అన్ని కంపేర్ చేస్తే పార్టిసిపేషన్ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో స్వీడన్, నార్వే అండ్ ఫిన్లాండ్, ద పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ వెరీ హై ఇన్ పబ్లిక్ లైఫ్ అనమాట. అర్థమవుతుందా? సో పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ వెరీ హై ఇన్ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు మన కంట్రీకి చూస్తే, ఇన్ అవర్ కంట్రీ ఉమెన్ స్టిల్ ల్యాగ్ మచ్ బిహైండ్ మెన్ డిస్పైట్ సమ్ ఇంప్రూవ్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్. ఇప్పటికీ మన కంట్రీలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా మనది ఏంటంటే ప్యాట్రియార్కియల్ సొసైటీ అంటారు. ప్యాట్రియార్కియల్ సొసైటీ అంటే మెయిల్ డామినేటెడ్ ఎక్కువగా మన ఇండియాలో కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే ప్యాట్రియార్కల్ సొసైటీ అంటారు. మనది ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. మన ఇండియాలో ఎక్కువగా మెయిల్ డామినేటెడ్ అనమాట. అంటే ఏంటి? మెయిల్, ఇంటికి హెడ్ ఎవరు, ఫాదర్ ఏం చెప్తే అదే ఇంట్లో ఎక్కువగా జరుగుతుంది. దాన్నే ప్యాట్రియార్కల్ సొసైటీ అంటారు. అర్థమైందా? అయితే మీరు ఒకప్పుడు స్టాట్స్ చూడండి. ఇప్పుడు స్టాట్స్ చూడండి. లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా కంపేర్ టు ఉమెన్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారనమాట. లిటరసీ రేట్ అమాంగ్ ఉమెన్ ఈజ్ ఓన్లీ 54% ఉన్నారు, కంపేర్డ్ విత్ 76% ఇస్ ఉమెన్ విత్ మెన్ అనమాట. సారీ, ఇది మెన్. అంటే చదువుకున్న వాళ్ళు లిటరసీ రేటు కంపేర్ టు మెన్ చూస్తే ఉమెన్ ఓన్లీ 54% ఉన్నారనమాట. అర్థమైందా? కానీ మెన్కి లిటరసీ రేట్ ఎంత ఉందంటే 76%. సిమిలర్లీ మీరు అలాగే చూస్తే స్మాలర్ పార్ట్స్ ఆఫ్ ఎ గర్ల్ స్టూడెంట్ గో ఫర్ హయ్యర్ స్టడీస్ వెన్ వీ లుక్ ఎట్ స్కూల్ రిజల్ట్స్. అంటే చాలామంది ఉమెన్ హయ్యర్ స్టడీస్కి చాలా తక్కువ మందే చదువుతున్నారనమాట. అంటే ఏంటి హయ్యర్ స్టడీస్ అంటే? ఇంటర్ చేసి ఆపేయడము, డిగ్రీ చేసి ఆపేస్తున్నారు, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు అనమాట. అది చాలా తక్కువ. కానీ మీరు వెన్ యూ లుక్ ఎట్ ద స్కూల్ రిజల్ట్స్, అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువగా చూసుంటారు. 10th కానీ ఇంటర్ కానీ ఎక్కువగా ఎవరికి ఫస్ట్ వస్తుంది? ఎక్కువగా గర్ల్సే ఎక్కువగా బాగా బాయ్స్ కన్నా ఎక్కువగా పెర్ఫామ్ చేస్తారు. కానీ డ్రాప్ అవుట్స్ అనేది ఎక్కువగా తగ్గిపోతుంది అనమాట. అంత ఫస్ట్ వచ్చినా కూడా because parents prefer to spend their resources for their boys education అనమాట, rather than spending equally on their sons and daughters. అయితే అది ఏం చేస్తారంటే, ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఈ అబ్బాయి ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి బాగానే చదువుతుంది, ఫస్ట్ సెకండ్ వచ్చినప్పటికీ పేరెంట్స్ ఏం చేస్తారంటే అమ్మాయికి చదివించకుండా అబ్బాయికి చదివిస్తారు. అమ్మాయికి ఎందుకు చదివించట్లేదంటే, అమ్మాయికి ఏదో మ్యారేజ్ చేసేద్దాం అని చెప్పి మ్యారేజ్ చేసి పంపించేద్దాం అనే థాట్లో ఏంటంటే, ఎలాగో వెళ్ళిపోద్ది అమ్మాయికి, మ్యారేజ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు చాలామంది పేరెంట్స్. అందుకే ఏంటంటే వాళ్ళకి డ్రాప్ అవుట్ చేసి డబ్బులన్నీ కూడా అబ్బాయి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. అర్థమవుతుందా? అలాగే నో wonder the proportion of women among the highly paid and valued jobs is still very small అనమాట. On an average, an Indian woman works 1 hour more than average man every day, yet much of her work is not paid and therefore often not valued. అంటే ఏంటి? యాక్చువల్గా యావరేజ్గా చూస్తే మెన్ కన్నా ఉమెన్ ఎక్కువ వర్క్ చేస్తున్నారండి. మేము అందరికీ మెన్ కన్నా ఉమెన్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఎలాగా అంటే ఆ వర్క్ని ఎవరు గుర్తించట్లేదు అనమాట. అంటే అన్రికగ్నైజ్డ్. ఎందుకు అన్రికగ్నైజ్డ్ అంటే, మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్, మీ మదర్ ఉన్నారనుకోండి, హౌస్ వైఫ్ అయినప్పటికీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడుతూనే ఉంటారు. అర్థమైందా? ఏదో ఒక వర్కే చేస్తూనే ఉంటారు. కానీ ఆ వర్క్ని ఎవరు కూడా గుర్తించరు అనమాట. అందుకే కంపేర్ టు మెన్ యావరేజ్గా ఎక్కువగా వర్క్ చేసేది ఎవరంటే ఉమెన్ అనమాట. అర్థమవుతుందా? అది ద ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్
1976 ఒక యాక్ట్ తీసుకొచ్చారండి. ఏంటంటే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 అనమాట. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 ప్రొవైడ్స్ దట్ ఈక్వల్ వేజెస్ షుడ్ బి పెయిడ్ టు ఈక్వల్ వర్క్. అంటే ఏంటి, మీకు చాలామంది చూసే ఉంటారు, కంపేర్ టు ద మెన్ ఉమెన్కి అనేది చాలా తక్కువ వర్క్, చాలా తక్కువ మనీ అని ఇస్తారంటే ఆ ఇద్దరు బోత్ చేసినప్పటికీ వాళ్ళు వర్క్ అనేది చాలా తక్కువగా పే చేస్తారనమాట. ఏంటి మనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబరర్స్ చూసుకోండి, ఇంకెక్కడైనా చూసుకోండి, ఈ కంపేర్ టు మెన్ అనేది ఉమెన్కి శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మీరు గవర్నమెంట్ జాబ్స్లో కానీ అలాగే యూపీఎస్సీ జాబ్స్లో కానీ యూపీఎస్సీ అది ఐఏఎస్ వీళ్ళకి కానీ సేమ్ ఉంటుంది ప్రజెంట్. అలాగే మీ సాఫ్ట్వేర్లో చూసుకున్న వర్క్ బట్టి హయ్యర్ పోస్ట్ బట్టి శాలరీస్ అయితే సేమ్ ఉంటుంది. అంటే అన్ఈక్వల్గా ఉండదు అనమాట. అర్థమైందా? ఈక్వల్గా ఉంటుంది. కానీ ఎక్కువగా మీకు ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే లేబర్ వర్క్స్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే ఇద్దరు వర్క్ చేసినప్పటికీ మెన్కి వచ్చి 1000 ఇస్తే ఉమెన్కి వచ్చి ఒక 600 అంతా ఇస్తారనమాట. అర్థమవుతుంది? అది అనేది మీకు ఎక్కువగా అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా పేరెంట్స్ ప్రిఫర్ టు హ్యావ్ సన్స్ అండ్ ఫైండ్ వేస్ టు హ్యావ్ ద గర్ల్ చైల్డ్ అబార్టెడ్ బిఫోర్ షీ ఈజ్ బోర్న్. అంటే ఇది ఇప్పుడు పర్లేదు, కొద్ది తగ్గుతుంది. ఒకప్పట్లో ఏంటంటే ముందే తెలిసిపోయేదన్నమాట. అంటే ఇప్పుడు దీనికి ఒక లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారనమాట. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ అయినప్పుడు ముందు డాక్టర్ అనే వాళ్ళు చెప్పకూడదనమాట. అంటే మీకు అమ్మాయి పుడుతుంది, అబ్బాయి పుడుతుంది, మీ బేబీ అమ్మాయి అబ్బాయి అని. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఎవరైతే పేరెంట్స్ ఉంటారో గర్ల్ అని చెప్పగానే అబార్ట్ చేసేస్తున్నారు అనమాట. అర్థమైందా? సో అందుకే డాక్టర్స్ ఇది అంటే చెప్పకూడదు అనమాట. అర్థమైందా? పెరుగుతుంది అబ్బాయి అమ్మాయి అని చెప్పి. ఓకేనా? సో అది అయితే ఎక్కువగా చాలామంది అంటే ఎక్కువ ఇప్పుడైతే బాగా తగ్గాయి ఈ లాస్ ఇవి తీసుకొచ్చాక. అప్పుడైతే ఎక్కువగా ఏంటంటే గర్ల్ చైల్డ్ని ఏంటంటే అబార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు చాలా న్యూస్లో చూస్తుంటారు, అమ్మాయి పుట్టగానే ఒక చెత్తబొట్టులో పడేశారని చెప్పి, అమ్మాయి పుట్టగానే అమ్మేశారని చెప్పి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటారు అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటంటే చైల్డ్ అంటే ఏంటి, ఎలా మెజర్ చేస్తారంటే నంబర్ ఆఫ్ ఫీమేల్ వర్సెస్ మేల్ అనమాట. అంటే ఏంటి, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, 1000 మేల్స్ అనమాట. 1000 మేల్స్ బై ఫీమేల్ ఒక 943. మన ఆంధ్రప్రదేశ్ అయితే 943/1000 అనమాట. అంటే ఏంటి, 943 గర్ల్స్ ఉన్నారు 1000 బాయ్స్కి అనమాట. అది ఎక్కడ మీరు మ్యాప్ చూడండి, ఇక్కడ కలర్స్తో ఇచ్చాడు. 850, 835, 900, 950 అనమాట. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 943. అర్థమైందా? 943 ఎక్కువగా బాగా మనకి గర్ల్ రేషియో అనేది బాగా ఎక్కువగా ఎక్కడ తక్కువ ఉన్నారంటే ఈ పంజాబ్ హర్యానాలో ఎక్కువగా చాలా తక్కువ ఉన్నారు. ఎవరైనా మీరు దంగల్ చూసుంటే అందులో అంటే హర్యానా పంజాబ్లో ఏంటంటే గర్ల్స్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వరు, ఇంకా చాలా తక్కువ అనమాట. అర్థమవుతుందా? సో ఇది పంజాబ్ హర్యానాలో చాలా తక్కువ ఉందన్నమాట గర్ల్స్ రేషియో అనేది. అంటే దంగల్లో ఆమె చిన్న పాప ఒక చెప్తుంది కదా, అంటే మీ నాన్న మిమ్మల్ని ఒక గొప్ప ఇది చేయాలనుకుంటున్నారు రెస్లరు, మన హర్యానాలో ఏంటంటే చిన్నపిల్లప్పుడే పెళ్లి చేసేస్తారని చెప్పి ఆ అమ్మాయి అక్కడ మోటివేషన్ ఇస్తుంది అనమాట. అందుకే ఇది మీరు చూస్తే పంజాబ్ హర్యానాలో ఏంటంటే గర్ల్స్కి అనేది చాలా తక్కువ రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట. పంజాబ్ హర్యానా లిస్ట్. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 943 అనమాట. ఎక్కువగా 950 అబవ్ ఉన్నది ఎక్కువ ఏంటంటే ఈ కేరళ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి. అలాగే మీరు నార్త్ ఈస్ట్లో కూడా చూడండి, నార్త్ ఈస్ట్ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. ఇక్కడ లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కేరళలో కూడా లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఛత్తీస్గఢ్ వచ్చి 964 అనమాట. అర్థమవుతుందా? ఇది అనమాట ఏంటంటే లిటరసీ రేట్ అనమాట. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 943. అలాగే హైయెస్ట్ కేరళ చూడండి, కేరళ, ఛత్తీస్గఢ్, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా ఏంటంటే ఈ సెక్స్ రేషియో అనేది బాగా ఉందన్నమాట. అంటే ఏంటి బాగా అంటే ఓకే, పర్వాలేదు. యాక్చువల్గా ఎంత ఉండాలి? బై 1000 అంటే 1000 అబవ్ పైన ఉంటే అప్పుడు మనకి సెక్స్ రేషియో బాగా ఉన్నట్టు అనమాట. అర్థమవుతుందా? కాకపోతే కంపేర్ టు ద అదర్ స్టేట్స్, దీస్ స్టేట్స్ ఆర్ బెటర్ అనమాట. ఓకేనా? అది కంపేర్ టు అదర్ స్టేట్స్, దీస్ స్టేట్స్ ఆర్ బెటర్ అనమాట. అర్థమవుతుందా? సో మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎంతంటే 943 అనమాట. అలాగే మన ఇండియాది కూడా సెక్స్ రేషియో అంటే సేమ్ అంతే ఉంది, 943/1000 అనమాట. గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్ these are reports of various kinds of harassment, exploitation, and violence against women. Urban areas have become particularly unsafe for women. They are not safe even with their own home from beating, harassment and other forms of domestic violence. ఇప్పుడు మీరు ఎక్కువగా చూస్తుంటారు. అంటే ఇక్కడ మన సర్వే ఏం చెప్తుందంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది రూరల్ ఏరియాస్లో కన్నా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది అని చెప్తుందనమాట. అంటే ఎక్కువగా కొట్టడం కానీ, హరాస్మెంట్ కానీ, అంటే కట్నం, డౌరీ తేలేదు, నువ్వు ఇవ్వలేదని చెప్పి అర్బన్ ఏరియాస్లో కొట్టడం కానీ మీరు చూసే ఉంటారు. చాలా న్యూస్లో, టీవీలో ఎక్కువగా కట్నం తేవాలని చంపేయడం, అవన్నీ ఎక్కువగా అన్సేఫ్ అనమాట. కంపేర్ టు ద రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఈజ్ అన్సేఫ్ ఫర్ ఉమెన్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఉమెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఉమెన్ యొక్క పొలిటికల్ అంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషను ఈ పొలిటికల్లో, ఈ పాలిటిక్స్లో ఎంత ఉందండి? పర్సంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ women members in Lok Sabha is 14.36%. 17th Lok Sabha వచ్చి 18th Lok Sabha అనేది ఈజ్ 13.6 అనమాట. కంపేర్ చేస్తే లోక్సభలో చాలా తక్కువ ఉన్నారనమాట. కానీ 17th Lok Sabhaలో కన్నా 18th Lok Sabhaలో ఇంకా తగ్గిపోయారు. చూడండి ఇక్కడ 14.36% అనమాట ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్స్, ఇక్కడ వచ్చి 13.6%. అయితే స్టేట్ అసెంబ్లీస్లో 2019లో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది 5% ఉంటే 2024లో పెరిగిందనమాట. 9 to 10% మంది ఉన్నారు. అర్థమైందా? అయితే ఈ ఉమెన్ యొక్క రిప్రజెంటేషను ఈ పెరగాలంటే ఏం చేయాలంటే వన్ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ ఇట్ లీగల్లీ బైండింగ్ టు హ్యావ్ ఎ ఫేర్ ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఎలక్టెడ్ బాడీస్. అంటే వన్ వే టు సాల్వ్ చేయాలంటే ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది పెరగాలంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ ఎలక్టెడ్ బాడీస్ లీగల్లీ బైండింగ్ అంటే ఏంటి అంటే కొన్ని సీట్స్ అనేది ఉమెన్కి రిజర్వేషన్ మనం పెట్టాలి. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 1/3 సీట్స్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఈ పంచాయత్స్లో గ్రామ పంచాయత్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రెసిడెంట్, విలేజ్ సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ, దానిలో ఏంటంటే కొన్ని సీట్స్ అనేవి ఎస్పెషల్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అనమాట. అలాంటి చట్టం అనేది దీనికి ఇక్కడ మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా తీసుకురావాలని చెప్తున్నారు. తీసుకొచ్చారా? ఎస్, యాక్చువల్గా రీసెంట్గా 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారండి. అంటే ఈ బిల్ అనేది ప్రవేశపెట్టారు, కానీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఈ బిల్లుతో పాటు కూడా డీలిమిటేషన్ అనేది కూడా పెట్టారు. డీలిమిటేషన్ అంటే ఏంటి? ప్రజెంట్ పార్లమెంట్ మనకి 545 ఉంటే ఆ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి 2 కలిపి పెట్టడం వల్ల ఈ బిల్ అనేది పాస్ అవ్వలేదన్నమాట. అర్థమైందా? ఈ బిల్లు కానీ పాస్ అయ్యి ఉంటే అప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అలాగే లోక్సభలో దీంట్లో కూడా ఉమెన్స్కి అనేది రిజర్వేషన్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు మనకి పంచాయతీ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఏమైందంటే ఏమైందంటే ఈ పంచాయత్ 1/3 of seats is reserved for local government bodies. Now in panchayats and municipalities are now reserved for women. Now there are more than 10 elected women representatives in rural and urban bodies now. అంటే దాదాపు 10 లక్షల మంది ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారనమాట ఇక్కడ ఈ రూరల్ అండ్ అర్బన్ గవర్నమెంట్. ఎందుకు అంతమంది రిజర్వేషన్స్ కనిపించారంటే ఈ 1/3 సీట్స్ అనేది రిజర్వేషన్ పెట్టడం వల్ల. అంటే ఏంటి? కొన్ని చెప్తారనమాట అక్కడ ఆ రిజర్వ్ అయిన సీట్స్ ఓన్లీ ఉమెన్ వాళ్ళే కంటెస్ట్ చేయాలన్నమాట, మెన్స్ వాళ్ళు కంటెస్ట్ చేయడానికి అవ్వదన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ రిలీజియన్ అనమాట. నెక్స్ట్ ఏంటి? రిలీజియన్. లెట్ us now to turn a very kind of social division. The division based on religious differences. This division is not as universal in gender, but religious diversity is fairly widespread in the world
టుడే రిలీజియస్ డైవర్సిటీ ఈజ్ ఫేర్లీ వైడ్ స్ప్రెడ్ ఇన్ ద వరల్డ్ టుడే. అంటే ఏంటి, మీ వరల్డ్లో ఈరోజు సో మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్. బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం, అవన్నీ జైనిజం అని చెప్పి చాలా రిలీజియన్స్ అనేవి మన వరల్డ్లో ఉన్నాయి. అర్థమవుతుందా? మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ ఇన్ దేర్ పాపులేషన్ ఫాలోవర్స్ ఆఫ్ డిఫరెంట్. మన ఇండియాలో కూడా సో మెనీ రిలీజియన్స్ ఉన్నాయి, చాలామంది ఆ రిలీజియన్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇన్ కేస్ ఆఫ్ నదరన్ ఐర్లాండ్. ఇప్పుడు నదరన్ ఐర్లాండ్ ఉంది కదండి, నదరన్ ఐర్లాండ్లో ఏంటంటే సేమ్ రిలీజియన్ అయినా అక్కడ ఆ సేమ్ రిలీజియన్ అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేగా పాటిస్తారనమాట. అర్థమవుతుందా? అంటే ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో తీసుకోండి, వీళ్ళందరూ సపోజ్ హిందూయిజంలో ఫాలో అయ్యారు అనుకోండి, ఈ హిందూయిజంని ఫాలో అవుతున్నారు పీపుల్ అందరూ. కానీ ఈ హిందూయిజంలోనే పీపుల్ సేమ్ రిలీజియన్స్ అయినప్పటికీ డిఫరెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సేమ్ రిలీజియన్ అయినప్పటికీ డిఫరెన్సెస్, అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు డిఫరెంట్గా ప్రాక్టీస్ మీరు చేస్తుంటారు అనమాట. అర్థమైందా? హిందూయిజంలో కూడా మీరు కొన్ని చూస్తూనే ఉంటారు. ఆ హిందూయిజం అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హిందూయిజంలో గుడులు ఉంటే అలాగే గ్రామ దేవతలు అంటారు. గుడిలో ఏంటి మనకి సపోజ్ చెప్తాం, గుడిలో ఇప్పుడు ఈశ్వర్ టెంపుల్ కానీ వెంకటేశ్వర టెంపుల్ కానీ ఏంటి, మనం ఇది ఏదైనా బలి ఇవ్వడం అనేది చాలా తప్పు. అదే మీరు గ్రామ దేవత విలేజెస్లో చూస్తే వాళ్ళు బలిస్తుంటారు అన్నమాట, కోడిని, మేకని. చూడండి, అంటే ఇక్కడ మనం అంత హిందూయిజం అయినప్పటికీ వీ ప్రాక్టీస్ డిఫరెంట్ ఇదనమాట. అర్థమవుతుంది? సేమ్ ఇది నదరన్ ఐర్లాండ్ అనమాట. అయితే గాంధీజీ ఏం చెప్తారంటే, గాంధీజీ యూజ్డ్ టు సే దట్ రిలీజియన్ కెన్ నెవర్ బీ సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. What he meant by religion was not any particular religion like Hinduism or Islam, but moral values that inform all religions. He believed that politics must be guided by ethics drawn from religion. అంటే ఇక్కడ గాంధీజీ ఏం చెప్తారంటే, రిలీజియన్ కెన్ నెవర్ బీ సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్ నుంచి సపరేట్ అవ్వకూడదు. ఎందుకు? వాట్ హీ మెంట్ బై రిలీజియన్ వాజ్ నాట్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ అనేది ఒక పర్టికులర్ రిలీజియన్ కాదు. లైక్ అంటే ఏది పర్టికులర్ ఇదంతా హిందూయిజము అవ్వాలి, ఇస్లాం అని కాదు. బట్ మోరల్ వాల్యూస్ దట్ ఇన్ఫార్మ్ ఆల్ రిలీజియన్స్. హీ బిలీవ్ దట్ పాలిటిక్స్ మస్ట్ బి గైడెడ్ బై ఎథిక్స్ డ్రాన్ ఫ్రమ్ రిలీజియన్. అంటే ఏం చెప్తారు అంటే, మీకు తెలుసో తెలీదో, ప్రతి రిలీజియన్ హోలీ బుక్స్ ఉంటాయి, ఖురాన్ కానీ భగవద్గీత కానీ, అర్థమైందా? అలాగే త్రిపీటకాస్ అంటారు బుద్ధిజంలో. ఆ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆ బుక్స్ అన్నీ కూడా మోరల్ వాల్యూస్ అనేది ఎక్కువగా చెప్తాయి అన్నమాట. బుక్స్ అర్థమైన మంచి విషయాలు చెప్తారు, అవి తీసుకోలే తప్ప ఇప్పుడు చాలామంది ఆ మిస్లీడ్ చేసుకొని ఏంటంటే మిస్లీడ్ చేసుకుని జనాలు మిస్లీడ్ చేస్తున్నారు. సో రిలీజియన్ బుక్స్ అనేవి మోరల్ గాంధీజీ అదే అంటున్నారు అనమాట. గాంధీజీ గారు ఈ రిలీజియన్ బుక్స్ అనేవి ఒక మోరల్ వాల్యూస్ చెప్తాయి. సో దట్ పాలిటిక్స్ మస్ట్ బి గైడెడ్ బై ఎథిక్స్ డాన్ ఫ్రమ్ రిలీజియన్. ఆ రిలీజియన్ నుంచి గైడ్ చేస్తాయి అనమాట, ఎలాగా ఏంటని చెప్పి గాంధీజీ గారు చెప్తున్నారు అనమాట. అర్థమవుతుందా? ఇది అదనమాట. నెక్స్ట్ కమ్యూనలిజం అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఐడియాలజీ ఆర్ సిస్టమ్ దట్ ఎంఫసైజ్ లాయల్టీ టు వన్స్ ఓన్ కమ్యూనిటీ, యూజువలీ రిలీజియస్ ఆర్ ఎథనిక్, ఓవర్ ద వైడర్ సొసైటీ. అంటే ఒక ఐడియాలజీ ఆర్ సిస్టమ్ దట్ ఎంఫసైజెస్ లాయల్టీ టు వన్స్ ఓన్ కమ్యూనిటీ. అంటే కమ్యూనలిజం ఏంటి? వన్స్ ఓన్ యొక్క కమ్యూనిటీ మీద ఎక్కువగా ఇంకా ఐడియాస్ ఇవన్నీ ఎక్కువగా కూడా ఇస్తారనమాట. అర్థమైందా? దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ అనమాట. అర్థమైందా? So that is not good for our community. The problem begins when religion is seen as the basis of the nation. For example, Northern Ireland shows the danger of such an approach to nationalism. The problem becomes more acute when religion is expressed in politics in exclusive and partisan terms. When one religion and నెక్స్ట్ అంటే ఏంటి? ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, రిలీజియన్స్ ఏంటంటే మా రిలీజియన్ గొప్ప, మీ రిలీజియన్ వేస్ట్ అని చెప్పి ఒక దాని మీద ఏంటంటే నేషనలిజంకి మంచిది కాదనమాట. అర్థమైంది? అంటే గొడవలు ఎక్కువగా, రైట్స్ జరగడం, కమ్యూనల్ రైట్స్ మీరు ఎక్కువగా చూస్తుంటారు. ఇవన్నీ ఎక్కువగా కమ్యూనల్ రైట్స్ ఇవన్నీ కూడా జరగడం. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ అనమాట. అర్థమవుతుందా? అయితే ఈ మెయిన్స్ ఏంటంటే
ఫస్ట్ లాస్ట్కి ఎండ్ చేసే ముందు ఏంటంటే ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ అనమాట. మనం సెక్యులర్ స్టేట్ అంటాం. ఇండియా ఎందుకు సెక్యులర్ స్టేట్ అంటామంటే వి డోంట్ ఫాలో ఎనీ వి డోంట్ డిక్లేర్ ఎనీ రిలీజన్ యాజ్ అఫీషియల్ రిలీజన్ అనమాట. మనం సింపుల్ ఏంటంటే మనం ఒక ఇండియాలో మన కాన్స్టిట్యూషన్లో మనం ఏంటంటే ఒక రిలీజియన్కి మేము అఫీషియల్ రిలీజియన్ అని డిక్లేర్ చేయలేదు. అన్ని రిలీజియన్లో కూడా వీ యాక్సెప్టెడ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్తుంది. సో దట్స్ వై ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్స్ అనమాట. ఇఫ్ యూ గో టు పాకిస్తాన్ దట్స్ అట్ ఇస్లాం ఈజ్ అవర్ పర్టికులర్ రిలీజియన్. అలాగే శ్రీలంక సేస్ బుద్ధిజం ఈజ్ అవర్ పర్టికులర్ రిలీజియన్ అనమాట. సో ఇండియా అలా కాదు, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్ అనమాట. అయితే మీ మెయిన్స్ ఏంటంటే ఇప్పుడు విన్న క్లాస్ ఏంటంటే బాగా వినిన తర్వాత మనకేంటంటే ఆ మెయిన్స్ ఇండియన్ సొసైటీ నుంచి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆలోచించి బాగా రాయాలన్నమాట. అర్థమవుతుందా? ఓన్గా బాగా అప్పటికప్పుడు ఆలోచించి ఓన్గా నీట్గా రాస్తే అప్పుడు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా అడిగిన క్వశ్చన్కి? ఇది మన తర్వాత క్లాసెస్లో కూడా ఇండియన్ సొసైటీ నుంచి క్వశ్చన్లు ఎలాగ అడుగుతున్నాడు, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాగ అడిగాడు ఏంటో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.